హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ ఈరోజు రథసప్తమి సందర్భంగా మా అమ్మ ఇంటి ముందట ఇలా అందమైన రథం ముగ్గు వేసిందండి. మధ్యలో సూర్యుడి ప్రతిబింబం కూడా వేసింది, ఇంటి ముందట కూడా వేసిందండి. ఇక్కడ దీపాల దగ్గర కూడా పూలు పెట్టి ఇలా చిన్నగా అయినా బాగా అలంకరణ చేసుకున్నాము. అది కుబేర కుంచం అండి. దాని గురించి నేను తర్వాయి వీడియోలో వివరణిస్తాను ఎలా పెట్టుకోవాలనేది. ప్రతి విగ్రహానికి ఇలా చామంతి పూలు పెట్టి నీట్గా అలంకరణ చేసిందండి. అది గులాబీలు దొరకలేక చామంతి పూలతో చేసాము, కానీ చాలా అందంగా వచ్చిందండి. అది పరమాన్నం కూడా పెట్టామండి ప్రసాదంగా, ఈరోజు పెట్టాలి కాబట్టి. ఇది మా పెరటులో అండి. మీరు తులసి కోట మీరు హోమ్ టూర్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇది 7 చిక్కుడుగాయలతో రథం చేసిందండి. మధ్యలో కుంకుమ పసుపుతో సూర్యుడి ప్రతిబింబం వేసింది. ఇక్కడ చిక్కుడు ఆకులు పెట్టిందండి, దానిపైన ప్రసాదం పెడదామని. ఇక్కడ కుంపటి పైన భోగికి వాడిన గొబ్బెమ్మలని పిడకలుగా చేసి కింద పెట్టి దానిపైన బొగ్గులు పెట్టి పాలు పొంగిస్తున్నామండి. నార్మల్గా అయితే గ్యాస్ స్టవ్ మీద, కరెంట్ స్టవ్ మీద ఇంత రుచి రాదండి, కానీ అంత ఫాస్ట్గా కూడా పొంగవు. కానీ కట్టెలపై మీద చాలా తొందరగా పొంగుతుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ 3 పిడికిళ్ళతో బియ్యం వేస్తున్నామండి. ఏదైతే చిక్కుడాకులు మనం అరేంజ్ చేసుకున్నామో దానిపైన మా అమ్మ ప్రసాదాన్ని పెట్టి దేవుడికి హారతి ఇస్తుందండి. ఇది నార్మల్గా రథసప్తమి అంటే సూర్యుడు రథం ఎక్కి వస్తున్నామని ఉంటుంది కదండి. సో ఇక్కడ ఏంటంటే మా మమ్మీ టెంకాయ కూడా కొట్టిందండి. అదే సూర్యుడు 7 గుర్రాలతో